వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి నేషనల్ మీడియా వేదికగా అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు అవినీతి చేస్తూ అవినీతి ద్వారా డబ్బు సంపాదించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పనిచేసిందా, లేదా విదేశాలలో కొంతమంది దుష్ట శక్తులతోటి స్నేహ సంబంధాలను పెంచుకొని దేశ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చడంలో తన వంతు పాత్ర పోషించడానికి ప్రయత్నాలు చేసిందా అంటూ కూడా వార్తలు అయితే అనేకం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి చాలా 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 వార్తల్లో రేపటి భవితవ్యం ఏంటి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఎందుకనంటే ఇప్పటికే ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా, అలాగే దీంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మంత్రులు సత్యేంద్ర జైన్, భోపాల్ రాయ్, ఇలా అందరూ కూడా జైల్లోనే ఉన్నారు. కేజ్రీవాల్ జైల్లోనే ఉండి తనకు సంబంధించి వ్యవస్థ మొత్తం నడుపుతా అని చెప్తున్నా. ఇప్పటిలోనే కేజ్రీవాల్ బయటకు వచ్చే ఆస్కారం లేదు. ఒక ముఖ్యమంత్రిగా జైలు నుంచి కార్యకలాపాలు నిర్వహించడం అనేది అసాధ్యం అనేది కొందరి వాదన. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సీఎం ఎవరు, దీనికి సంబంధించి అనేక మంది పేర్లు వార్తల్లోకి వస్తున్నాయి. సునీత కేజ్రీవాల్, అలాగే అతిషి, సౌరభ్ భరద్వాజ్, ఇలా చాలామంది గురించి చర్చ నడుస్తోంది. అలాగే మరొక వైపు నుంచి పన్ను లాంటి వ్యక్తులు వీడియో రిలీజ్ చేయడంతో అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఏ బేసిస్తో ఏర్పడ్డది, ఇప్పుడు జరుగుతున్న కార్యకలాపాలు ఏంటి అనే విషయాలు వార్తల్లోకి వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నా ఆమ్ ఆద్మీ పార్టీలోని ఒక కీలక నేతకు సంబంధించిన వార్తలు మాత్రం బయటకు రావట్లే. సోషల్ మీడియా వేదికగా అక్కడొకటి వస్తోంది, కానీ ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం కొంత గోప్యంగా ఉంటుంది. ఈ వ్యక్తి గురించి పెద్దగా చెప్పవసరం లేదు, ప్రతి ఒక్కరికి పరిచయం. పంజాబ్కి సంబంధించినంత వరకు పేరుకే పంజాబ్ సీఎం భగవత్ మాన్ అయినా షాడో ముఖ్యమంత్రిగా ఈ వ్యక్తే వ్యవహరిస్తాడు. పంజాబ్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ వ్యక్తి కనుసన్నల్లోనే నడుస్తాయి. భగవత్ మాన్ కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ షాడో ముఖ్యమంత్రి చెప్పిన వ్యవహారాల నేపథ్యంలోనే అడుగులు ముందుకేస్తాడు అంటూ కూడా మనం గతంలో అనేక సార్లు చూసాం. ఆ వ్యక్తి రాఘవ్ చెడ్డా. ఎక్కడ రాఘవ్ చెడ్డా? ఇంత జరుగుతుంటే ఆమ్ ఆద్మీ పార్టీలో పంజాబ్లో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రాఘవ్ చెడ్డా పేరు మీడియాలో రాకుండా, ఎక్కడా కనబడకుండా, దేని మీద స్పందించకుండా ఏమైపోయాడు, ఎక్కడున్నాడు? దీనికి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. రాఘవ్ చెడ్డా ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. మరి లండన్లో ఏం చేస్తున్నాడు అంటే అధికారికంగా చెప్తుంది ఏంటంటే కంటి సర్జరీ కోసం రాఘవ్ చెడ్డా లండన్ వెళ్ళాడు. ఆశ్చర్యం అనిపిస్తోంది. ప్రపంచంలోనే అగ్రగామిగా పేరొందిన కంటి హాస్పిటల్ మన భారతదేశంలో, మన తెలంగాణలో ప్రసాద్ ల్యాబ్స్ మనందరికీ తెలుసు. ప్రపంచంలో చాలామంది ఐ సర్జరీ చేయించుకోవాలి అనుకుంటే హైదరాబాద్కు వస్తారు, లేకపోతే ఢిల్లీకి పోతారు. ఇలాంటి ప్రదేశాలను వదిలిపెట్టుకొని ఈయన కంటి సర్జరీ కోసం లండన్ వెళ్ళాడట. నమ్ముదామా? నిజంగా సరిపోని నమ్మామే అనుకుందాం. లండన్ ఒక కంటి చికిత్స కోసమే వెళ్ళాడా, ఇంకేదైనా కారణాలతో వెళ్ళాడా అంటే కొంత సోషల్ మీడియాలో అనుమానిత వ్యక్తులను కలవడానికి సంబంధించిన ఫోటోలు, అలాగే వార్తలు అయితే రావడంతో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఈయన వైఫ్ అందరికీ సుపరిచితమైన సినీ యాక్టర్ పరిణితి చోప్రా. అండ్ పరిణితి చోప్రా కుటుంబం గురించి చాలామందికి తెలుసు. భారతదేశానికి సంబంధించి ఆయుధాలు కొనుగోలుకు సంబంధించి మధ్యవర్తిత్వులు ఉంటారు కదా, వీళ్ళని ఏమంటారంటే ఆమ్లాబీ అంటారు వీళ్ళని. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చింది పరిణితి చోప్రా. అయితే మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆయుధాలు కొనడం అనేది, మధ్యవర్తిత్వం అనేది మొత్తానికి ఎత్తేసారు. భారతదేశంలోనే ఆయుధాలను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులతో అవసరం పడలేదు. కానీ అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి పరిణితి చోప్రా. ఆమె ఈ రాఘవ్ చెడ్డా భార్య అనే విషయం కూడా చాలామందికి తెలిసిన విషయం. అయితే పరిణితి చోప్రా కు సంబంధించిన కుటుంబం నేపథ్యంలో చాలా క్లియర్గా ఇక్కడ ఏంటి, ఆయుధాలకు సంబంధించి కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించే కుటుంబం ఏమది. ఇది కాసేపు పక్కన పెట్టేస్తే ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరొక కీలక వ్యక్తి టైగర్ హనీఫ్. టైగర్ హనీఫ్ ఎవరికో అందరికీ తెలుసు. భారతదేశంలో ఉగ్రవాదిగా పేరుంది, దావూద్ ఇబ్రహీం అనుచరుడుగా పేరుంది. సూరత్ బాంబు పేలుల్లో ఈయన చాలా కీలకమైన వ్యక్తి. అయితే సూరత్ బాంబు పేలులకు సంబంధించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే వరుస బాంబు పేలులు జరిగినా కూడా ఇక్కడెక్కడ ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోను, ముంబైలోను, ఇంకో దగ్గర బాంబు ఏవైతే జరిగినాయో వాటికి వచ్చినంత ప్రాచుర్యం ఈ సూరత్ బాంబు పేలులకైతే రాలేదు. కానీ వరుస దాడులు జరిగాయి. ఈ సూరత్ బాంబు పేలుల్లో కూడా ఈయన ప్రధాన సూత్రధారిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈయన ఇప్పుడు ఇంగ్లాండ్లో దాక్కొని ఉన్నాడు. పాకిస్తాన్లోని ఐసీస్తో సంబంధాలు ఉన్నాయి. ఇంగ్లాండ్కి మన భారత ప్రభుత్వం ఈయనను అప్పచెప్పాలి అని రాసినా కూడా వాళ్ళు అప్పచెప్పడానికి ఇష్టం లేదు. మంచిగా తిష్టేసుకొని కూర్చున్నాడు. అయితే ఈయనను కలిశాడు ఎవరైతే టైగర్ హనీఫ్ ఉన్నాడో, ఈ టైగర్ హనీఫ్ని రాఘవ్ చెడ్డా కలిశాడు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఆ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని పట్టుకొని ఎట్లా చెప్తావక్క నీకు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి, బురద జల్లే ప్రయత్నం. అంటే అభియోగం వచ్చినప్పుడు దానిని ఖండించినప్పుడు, మౌనం వహించినప్పుడు, మౌనం అర్ధాంగీకారం అంటారు కాబట్టి అనుమానాలు రేపుతున్నాయి. దీన్ని ఖండిస్తున్నట్టు రాఘవ్ చెడ్డా కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కానీ సోషల్ మీడియాలో చెత్త వార్తలు ఎవరో రాస్తున్నారు. ఇది తప్పు అని ఎక్కడ ఖండించలేదు అని అంటే ఎక్కడో మౌనం అర్ధాంగీకారం కావచ్చు అనే భావన కూడా వస్తుంది. అంతేకాదు భారత్లో మత కల్లోల సృష్టి కోసమో లేక ఎన్నికల సమయంలో గొడవలకో కేజ్రీవాల్ని బయటికి తీసుకురావడమా, దానికోసం ఒక ఉద్యమం చెయ్యాలా అనేది అక్కడ చర్చలు జరిగి ఉంటాయి అని కూడా వస్తున్నాయి. ఈయన మీద అనుమానం రావడానికి ఇంకొక ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన ఒక సదస్సు జరిగింది. దీన్ని ఫెబియన్ సొసైటీ అనే సంస్థ నిర్వహించింది. ఈ ఫెబియన్ సొసైటీ ఎవరిది తెలుసా? జార్జ్ సోరస్ గురించి మీకు పరిచయం చేయవసరం లేదు. ఈ మధ్యకాలంలో చాలా వార్తలు వస్తున్నాయి. ఈ సదస్సును మొత్తం నిర్వహించింది జార్జ్ సోరెస్కి సంబంధించిన ఫెబియన్ సొసైటీ అనే సంస్థ. ఇది ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన ఒక సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సుకి వెళ్ళాడు. ఈ జార్జ్ సోరెస్ గురించి తెలుసు కదా. ఈ జార్జ్ సోరెస్ అనే వ్యక్తి నరేంద్ర మోదీని అధికారం నుంచి దింపడానికి $1 బిలియన్ వరకు ఖర్చు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్పిన వ్యక్తి. అలాగే స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొన్ని రాజకీయ సంస్థలకు, రాజకీయ నాయకులకు ఇప్పటికే దేశంలో పనిచేస్తున్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు జార్జ్ సోరెస్ సంస్థలకు సంబంధించిన భారతీయ ప్రముఖుడు. ఆ మధ్యకాలంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కర్ణాటక బెంగళూరులో ఆయనతో కలిసి నడిచాడు అంటూ కూడా మనం వార్తల్లో అయితే చూసాము. అలాగే జర్మనీ, అమెరికా రాయబారి దేశాల నుంచి ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి నోటి మాట స్టేట్మెంట్ వచ్చింది. దాన్ని అక్కడికే భారత విదేశాంగ మంత్రి కొట్టిపడేశాడు. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే మామూలుగా ఉంటుందని చెప్పారు. ఒక పక్క నుంచి ఇక్కడ జార్జ్ సోరెస్ సంస్థ పెట్టిన కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే ఆ జార్జ్ సోరెస్కి సంబంధించి భారతదేశంలో ప్రముఖుడుగా ఉన్న వ్యక్తి భారత్ జోడో యాత్రలో కర్ణాటక బెంగళూరులో రాహుల్ గాంధీతో కలిసి నడిచాడు అని చెప్పడం, టైగర్ హనీఫ్తో కలిశాడు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో రావడం, దాన్ని ఖండించకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో కొన్ని అనుమానాలు అనేవైతే బయటికి వస్తున్నాయి. అంతేకాదు పత్వంత్ సింగ్, మనందరికీ తెలిసిందే, గురుపత్వంత్ సింగ్ 134 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత తన దగ్గర నుంచి తీసుకున్నాడని, దేవేందర్ సింగ్ బుల్దార్ అనే ఉగ్రవాదిని విడుదల చేయడానికి అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయడానికి డబ్బులు తీసుకున్నాడు అనే మాట రావడము, అలాగే అదే టైంలో అమెరికా స్పందించడము, అమెరికాకు గట్టి సమాధానం ఇవ్వడము, ఆ వెంటనే జర్మనీ స్పందించడము, జార్జ్ సోరెస్తో ఈ వ్యక్తి వెళ్ళి మాట్లాడడానికి జార్జ్ సోరెస్ సంస్థ సదస్సులో ఈ వ్యక్తి పాల్గొనడానికి, అలాగే టైగర్ హనీఫ్తో పాటు కొంతమందితో ఫోటోలు బయటికి రావడంతో ఇప్పుడు ఇది ఒక ఏమంటారు ప్రశ్నార్థకంగా క్వశ్చన్ మార్కును లేవనెత్తుతుంది అని చెప్పొచ్చు. అయితే ఆప్కి ఇచ్చిన అనేక స్టేట్మెంట్లు ఉన్నాయి. కేజ్రీవాల్ అరెస్టుతో కొత్త నాయకుడి కోసం ఆప్ అయితే వెతుకుతుంది. ఈ పోటీలో అతీషి కూడా ఉంది. అందుకే అతీషి చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది కేజ్రీవాల్ విషయంలో అని. అలాగే సౌరవ్ భరద్వాజ్ ఉన్నారు. ముఖ్యంగా కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాలే ఉన్నప్పటికీ సునీత కేజ్రీవాల్కి కూడా రేపో మాపో దీనికి సంబంధించిన మనీ లాండరింగ్ విషయాలు, సిబిఐ విషయాల్లో ఇంకేదైనా జరగవచ్చని ఇప్పటికే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈడీఏ కాదు, కేజ్రీవాల్ విషయంలో సిబిఐ కూడా ఎంటర్ అయింది. సిబిఐ కస్టడీకి కూడా అప్పచెప్పాలని కోరుతుంది. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్కి ఇచ్చే అవకాశం తక్కువ ఉన్నప్పటికీ అతిషి ఆర్ సౌరభ్ భరద్వాజ్ ఇద్దరి మధ్యలోనే ఉన్న ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే గౌరవ్ చెడ్డా ఇవన్నీ చేస్తూ వచ్చాడో ఈయన కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉందేమో అనే అనుమానాలు స్టార్ట్ అవుతున్నాయి. గొడవలకు దూరంగా ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి స్పందించకుండా ఐసీస్కి సంబంధించిన వ్యక్తులను కలుస్తున్నాడనే వార్తలు, జార్జ్ సోరెస్కి సంబంధించిన వ్యక్తులను కలుస్తున్నాడనే వార్తలు మీడియాలో రావడము, ఆప్ రాజకీయాలు, యాక్టివిటీసు, పార్టీ పనితీరు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనే అనుమానాలను కూడా రేకెత్తిస్తున్నాయి. పార్టీకి సంబంధించి ఎలాంటి స్పష్టీకరణ లేకుండా ఉంది. జైలు నుంచి పరిపాలన తప్ప ఇంకేం మాట్లాడట్లేదు.
వీళ్ళు ఇంకో విషయాన్ని ఎత్తట్లే, కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన చేస్తాడు అంతే అని చెప్తున్నాడు. అసలు రాహుల్ చెడ్డాకు సంబంధించిన వ్యవహారంలో ఎందుకు ఖండించట్లేదు? రాహుల్ చెడ్డా ఇంత కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఎందుకు స్పందించట్లేదు? ఈయనకు జార్జ్ సొరెస్ సంస్థతోటి కంటి ఆపరేషన్కి పోయిన వ్యక్తికి ఇవన్నీ ఏమి అవసరము? ప్రపంచ దేశాల్లో చాలామంది కంటి హాస్పిటల్ కోసం ఢిల్లీ, హైదరాబాద్ వస్తుంటే ఈయన మాత్రం లండన్కి ఎందుకు వెళ్తున్నాడు? అలాగే పరిణితి చోప్రా కుటుంబం గురించి కూడా ఇందాక మనం చెప్పుకున్నాము. వీటన్నిటి నేపథ్యంలో ఆప్ భవతవ్యం ఒక స్పష్టీకరణ లేని గాలిపటం, తెగిన గాలిపటంలా ఎగురుతోంది. ఖచ్చితంగా ఇది ఒకవేళ పాపాలు చేస్తుంటే ఆ పాపాలే ములులాగా చిక్కుకొని పటాపంచలుగా చినిగిపోవడం గ్యారంటీ అంటున్నారు. మరి రాహుల్ చెడ్డా దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది కూడా ఇక్కడ చాలా కీలకం. ఈయన కూడా ముసుగు కప్పుకున్న కేజ్రీవాల్ లాంటి ఒక ఊసర వెళ్ళేనా, నిజంగా అక్కడ దేశద్రోహులను కలిశాడా అనే వాదనలు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. మరి దీనికి ఆయన నోరిప్పితే తప్ప సమాధానాలు అయితే దొరకవు. చూడాలి మరి నోరిప్పుతాడా, అలానే సైలెంట్గా అడుగులు ముందుకేస్తాడా అనేది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. దయచేసి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు చేసే చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవ్వడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ us అండ్ జై భారత్.